నేను తలుచుకుంటే, నేను చిటికేస్తే, నేను అనుకుంటే నేను ఏమైనా సాధిస్తాను. అసలు ఈ జాబ్ చేయడం నా వల్ల కావడం లేదు. మీరు ఎందుకు నన్ను విసిగిస్తున్నారు? నాకు అసలు ఇష్టమే లేదు. అసలు ఈ జాబ్ ఇష్టం లేదు. నేను వెళ్ళను. నన్ను బలవంతంగా పంపించకండి. నేను హాస్పిటల్కి రాను. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నాకేదో ప్రాబ్లం ఉందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఫస్ట్ మీకుందేమో ప్రాబ్లం, మీరు పోయి చూపించుకోండి. నాకు ఇరిటేషన్ తెప్పించొద్దు. నేను ఎవరి మాట వినను. వినే టైప్ అస్సలు కానే కాదు. ఈ ఉద్యోగం నేను అసలు చేయను, నాకు ఇష్టం లేదు, నన్ను బలవంతంగా పంపించుకోండి. ఈ స్ట్రెస్ నేను అసలు తీసుకోలేకపోతున్నాను. ఈ బైపోలార్ డిసార్డర్ అనేది లాస్ట్ ఆల్మోస్ట్ 2-3 డెకేడ్స్ ఒకటి మేనియా, ఒకటి డిప్రెషన్. ఇక్కడ నీకు చెప్పాలంటే ఈ బైపోలార్ డిసార్డర్ అనేది మెడికల్ ఎన్సైక్లోపీడియాలో మెడికల్ హిస్టరీ యూనిక్. నాకన్నా గొప్పోళ్ళు లేరు, నాకంతా కెపాసిటీ ఉంది, నేనేమైనా చేయగలను, నేను సాధించుకుంటే నాకు దేవుడు స్పెషల్గా పవర్స్ ఇచ్చి పంపించాడు. మీకు తెలుస్తుందా, ఒక పేషెంట్ మీ దగ్గరికి ఒకవేళ ఏదో మాయమాటం చెప్పే తీసుకురావాలి అట్లాంటి వాళ్ళు అంటే సపోర్ట్ చేస్తారా? వింటారు? మీ మాట వింటారా? వాళ్ళకి ఏ విధంగా కౌన్సిలింగ్ ఇస్తారు? ఒక ఫ్యూ డేస్లో కొంచెం బాగా నిద్రపోతారు, కొంచెం ఈ ఓవర్ యాక్టివిటీ ఎక్స్ట్రాక్షన్ అనేది లేకుండా పోతుంది. తర్వాత గ్రాడ్యువల్గా మెసేజ్ అంటే డిపెండ్స్ అని రకరకాలు ఉంటుంది. ఒక్కొక్కరి పర్సనాలిటీ డిపెండెంట్. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో పెద్దవాళ్ళు చెప్పింది వింటారు, ఒక ఫ్యామిలీలో నువ్వు చెప్పింది నేను ఎందుకు వినాలంటే అక్కడ గొడవ వినేటప్పుడు అయితే ప్రాబ్లం. కొంచెం ప్రయత్నించుకోవాలి. ఒక్క విషయంలో కేవలం ఒక పిల్లవాడు వాళ్ళ మదర్ మొబైల్ తీసుకున్నాడు, ఇంత రచ్చ చేసి ఇల్లంతా ధ్వంసం చేసేది. కొన్ని సందర్భాల్లో కొంతమంది అయితే ఇప్పుడు చంపేస్తున్నారు. అంటే భవిష్యత్తులో ఎలా ఊహించుకోవాలి? వాళ్ళకి చిన్నపిల్లలు ఏంటంటే లాట్ ఆఫ్ ఎంతూజియాజం ఉంటుంది. అదేంది ఇదేంది 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 అన్నీ ఏమంటున్నాం. నువ్వు ఎవరిని అడగాల? టీచర్ని అడగాల, మదర్ని అడగాల, ఫాదర్ని అడగాల. వీళ్ళందరిని అడిగే వీళ్ళు మొబైల్ తీసుకుంటే నాకు మళ్ళీ కనిపిస్తున్నాయి కదా. అన్ఫార్చునేట్లీ అన్ని ప్రాబ్లమ్స్, ఇప్పుడు స్కిజోఫ్రెనియా అనుకున్నాం, బైపోలర్ అనుకున్నాం, ఓసిడి అనుకున్నాం, డిప్రెషన్ అన్నాం, ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యేది 15 నుంచి 25 సంవత్సరాల వయసు మధ్య. అంటే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళలో వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. రకరకాలుగా ఊహించుకుంటూ ఉంటారు, ఉన్నది లేనట్లుగా లేనట్లుగా ఊహించుకుంటూ ఉంటారు. ఎలాంటి వాళ్ళలో ఇలాంటి సింటమ్స్ కనిపిస్తాయి? ఫస్ట్ అడల్ట్ కంప్లీట్ గా ఉండే మెచ్యూరిటీ మైండ్ ఉండదు. అట్ ద సేమ్ టైం ఐఎమ్ నో లాంగర్ ఎ చైల్డ్. నువ్వు సాయంత్రం 7 గంటలకు ఇంటికి రారా, 10 ఏళ్ళు 14 ఏళ్ళు, 9 గంటలకు వస్తే ఏమవుతుంది? 18 ఏళ్ళు అయితే పొద్దున్నే వస్తానే నీకు చెప్పుకోవాలి. ఆయన దే నో బట్ దే డోంట్. దే థింక్ దే నో ఎవ్రీథింగ్ బట్ దే డోంట్. నాకు తెలుసు అంట, నువ్వు నాకు చెప్పాను, నాకు తెలుసు.